మీలో ఎంతమంది కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నారు? మీరొక్కరు మాత్రమే ప్రార్థన చేస్తే సరిపోదు. నీవు మాత్రమే దేవుని తెలుసుకుని దేవునిలో జీవిస్తే సరిపోదు. నీ పిల్లలకు నేర్పాలి. దేవునిని తెలుసుకునేలా వారి పిల్లలకు కూడా తెలియచెప్పాలి. ఈ తరములో ఉన్న మనము దేవుని పిలుపు అందుకుని మహిమలో ప్రవేశించాక మన తరువాతి తరం వారు దేవుడెవరు, ఆయన పేరేమిటి, ఎక్కడుంటారు, ఆయన ఎవరో మాకు తెలియదు అని దేవుని దృష్టికి చెడు నడక నడిచి నరకంలో నిత్య శ్రమకు గురై బాధింపబడుతుంటే నీవు చూడగలవా? ఇశ్రాయేలీల వలె నీవు చేయకు. ఇశ్రాయేలీలు వారి శ్రమల నుండి విడిపించి వాగ్దాన భూమిలోకి నడిపించే సమయంలో దేవుడు వారి కొరకు చేసిన అద్భుత కార్యాలు గూర్చి దేవుని గూర్చి వారి తరువాతి తరమునకు చెప్పకనే దేవుని యొద్దకు చేర్చబడ్డారు. వారి తరువాతి తరము దేవునిని ఎరుగకయే బయలుదేవతలను పూజించిరి. దేవుని కోపానికి గురై నశించిపోయారు. నా ప్రియనేస్తమా, సమయం మించిపోతుంది. నీవు నీ పిల్లలను దేవుని మందిరమునకు నడిపించు. నశించిపోకుండా ప్రార్థనలో గడపండి.